పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోలవరంతో పాటు దిశానిర్దేశం చేయబోయేటువంటి మరొక ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల అనుసంధానం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా వేగంగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించినటువంటి కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం, జీవో రిలీజ్ చేయడం. సరిగ్గా అదే సమయానికి బనకచెర్ల లాకుల దగ్గర ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ పైన అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇవన్నీ కలిపి చూసినప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కోసం శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నట్టు కనిపిస్తుంది. దీనిపైన ఇంకా డిపిఆర్ రూపొందించలేదు అని గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం చకచక అడుగులు వేయడం, జీవోలోనే కొంత స్పష్టత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు జీవోలో ఏముంది? అకస్మాత్తుగా బనకచెర్ల లాకుల దగ్గర అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ, ప్రత్యేక పరిశీలన ఎందుకు జరిపారు? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీకి సంబంధించి ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు. ఇది ఎక్కడ కూడా ఒక భారీ ప్రాజెక్టుగా నిర్మాణం జరగదు. ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం, కొన్ని చోట్ల గ్రావిటీ ద్వారా వాటర్ సప్లై, కొన్ని చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ని ముందుకు నడిపించడం. ఈ విధంగా గోదావరి నది నుంచి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనకచెర్ల వరకు అనుసంధానం చేయడం ద్వారా కృష్ణా గోదావరి నదుల నీటి జలాల్ని సద్వినియోగం చేసుకోవడం, ప్రధానంగా వరద నీటి వినియోగం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించినటువంటి అంశాలని ఈ జీవోలో కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ జీవోలో ఏముందో ఒకసారి విశ్లేషిద్దాం. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది ఇది ఫార్మేషన్ ఆఫ్ స్పెషల్ పర్పస్ వెహికల్. స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఒక కీలకమైనటువంటి అంశం. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ప్రత్యేకంగా ఒక లక్ష్య సిద్ధి కోసం ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ. అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో సాకారం కావాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎస్పీవీని ఫ్లోట్ చేసింది. 100% స్టేట్ ఓన్డ్ కంపెనీ అండర్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఇన్ ద నేమ్ అండ్ స్టైల్ ఆఫ్ జలహారతి కార్పొరేషన్. సో జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుని సాకారం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇదే సంకల్పాన్ని ఈ జీవోలో చాలా క్లియర్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ప్రైజ్ టు హార్నెస్ ఫ్లడ్ వాటర్స్. వరద నీటి సద్వినియోగం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వరద నీటి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు రెండింటికి సంబంధించినటువంటి అంశం ఇది. తెలంగాణ ప్రభుత్వం దీనిపైన స్పందించడం లేదని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి. ఆల్రెడీ గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో దీనిపైన చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆల్రెడీ న్యూస్లో కనిపిస్తున్నటువంటి అంశాలు. కానీ రివర్ వాటర్ మేనేజ్మెంట్ కంటే కూడా ఇక్కడ వరద నీటి సద్వినియోగం అనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవో రిలీజ్ చేసింది. ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ పోలవరం టు బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ స్టాఫింగ్ ప్యాటర్న్ పర్మిషన్ అకార్డెడ్. సో దీనికి సంబంధించినటువంటి జీవో, పూర్తిగా ఈ జీవోలో అన్ని అంశాలని క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ బడ్జెట్ అంటే ఈ లింక్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ఇందులో క్లారిఫై చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి చూద్దాం ఇందులో ఇంకా ఏ అంశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలని ఈ ఆర్డర్లో రిలీజ్ చేసి మెన్షన్ చేసింది అనేటువంటి విషయాన్ని చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విజయవాడ చీఫ్ ఇంజనీర్కి సంబంధించి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విజయవాడ హ్యాస్ రిపోర్టెడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ proposes to formulate a scheme Polavaram to Banakacherla link project for transfer of flood waters from Polavaram dam to Banakacherla regulator on Srisailam Srisailam right bank canal lo main canal ga unnatuvanti daniki deeniki link chesetuvanti to utilize flood water. The project is expected to drought proof the state through sustainable water resources development and fulfill water demand for irrigation, drinking water and industrial needs in all water shortage districts in Andhra Pradesh. సో దీని రూట్ మ్యాప్ను కూడా ఒకసారి మనం చూడాలంటే ఆంధ్రప్రదేశ్లో నీటి కొరత ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలు ఈ మూడింటిని కూడా వరద నీటి ద్వారా నిర్వహించడం అనేది ఈ ప్రణాళిక సారాంశంగా ఉంది. అలానే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ అబౌట్ 80 lakh పీపుల్, ఇరిగేషన్ టు న్యూ ఆయకట్ అబౌట్ 3 lakh hectares, అలానే సప్లిమెంటేషన్ టు అబౌట్
14 lakh hectares అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆ, సాగునీటి సదుపాయం ఉన్నటువంటి వాటి స్థిరీకరణకు సంబంధించి 9 లక్షల హెక్టార్లకి నీరు అందిస్తుంది. అలాగే కొత్తగా 3 లక్షల హెక్టార్లు ఆయకట్టు కిందకు వస్తుంది. ఇక టు ప్రొవైడ్ 20 టీఎంసీ ఆఫ్ వాటర్ టు ఇండస్ట్రీ, 20 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకి ఉపయోగించే విధంగా దీనిలో ప్రణాళిక చేస్తున్నారు. ది ప్రిలిమినరీ కాస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అబౌట్ 80,000 crores, 80,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి అంచనాని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అందుకనే దీనికోసం ఎస్పీవీని, స్పెషల్ పర్పస్ వెహికల్ని డిజైన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ ఎస్పీవీ టార్గెట్ ఏంటంటే దాని పర్పస్ ఏదైతే డిజైన్ చేశారో, డిజిగ్నేట్ చేశారో, ఆ డిజిగ్నేట్ చేసినటువంటి పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం. ఈ అంశం పైన ఈ టీం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ కార్పొరేషన్లో ఎవరెవరు ఉంటారు, ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరిని తీసుకోవాలి? Engineer in chief has submitted the advantage of SPV, special purpose vehicle, as below. The project can be self-financing from banks and financial institutions along the equity contribution from the government. Through forming a separate special purpose vehicle, any financial difficulties or constraints of the new project cannot spill over into any other government project and vice versa. So ఒక స్పెసిఫిక్ డెడికేటెడ్ లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి దీన్ని ద స్పెషల్ పర్పస్ వెహికల్ హ్యాస్ ద ఆప్షన్ టు ట్యాప్ ఇన్ టు పబ్లిక్ మార్కెట్స్. సో దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ఈ సంస్థ ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ద స్పెషల్ పర్పస్ వెహికల్ షల్ ఎనేబుల్ ఎఫిషియంట్ మానిటరింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్. సో ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకసారి చూస్తే కనుక జలహారతి కార్పొరేషన్, ఇది కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పింది. దాంతోపాటు కాంపోజిషన్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ స్టాఫింగ్ ప్యాటర్న్ యాజ్ మెన్షన్ ఇన్ ద ఎనెక్సర్, దీనికి ఒక ఎనెక్సర్ని ఇచ్చారు. ఆ ఎనెక్సర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎవరు ఉండబోతున్నారు ఇందులో అనేది చూద్దాం మనం. నేమ్ అండ్ డిజిగ్నేషను చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రిప్రజెంటెడ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్గా ఇది మారబోతుంది. ఆనరబుల్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అంటే వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రి దీనికి ఉప అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ అపాయింటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ. అంటే సాధారణంగా ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్, అది కూడా సీనియర్ ఐఏఎస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్నా, ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నా, సెక్రటరీ లెవెల్ అన్నా. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దీనికి ఎండి అండ్ సిఇఓగా అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ఆయన నియమించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ డైరెక్టర్గా ఉంటారు. ఇంజనీరింగ్ అండ్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ నామినేటెడ్. ఇవన్నీ కూడా నామినేటెడ్ ఎవరైనా ఉంటే కనుక గవర్నమెంట్ తీసుకొని 2 డైరెక్టర్లు ఉంటారు. సో ఇది క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లో తీసుకొస్తున్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్యాటర్న్. ఇక ప్రపోజ్డ్ షేర్ హోల్డింగ్ ఏ విధంగా ఉండాలి, షేర్ హోల్డింగ్ మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రిప్రజెంటెడ్ బై స్పెషల్ చీఫ్ సెక్రటరీ 49,99,993. దీనిలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డిసైడ్ చేశారు. నంబర్ ఆఫ్ షేర్స్ ప్రపోజ్డ్ టు బి సబ్స్క్రైబ్డ్, ఈచ్ షేర్ 10 రూపీస్ కిందన దాన్ని సపోజ్ చేశారు. వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఉంటారు, ఇక డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఇంజనీరు, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, చీఫ్ ఇంజనీర్ పోలవరం ప్రాజెక్టు, చీఫ్ ఇంజనీర్ కృష్ణా డెల్టా సిస్టము, చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ ఒంగోలు, చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ కర్నూలు. సో ఏ జిల్లాల నుంచి ఈ ప్రాజెక్టు వెళ్ళబోతుంది, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేశారు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయంలో. అదేవిధంగా ఈ జియోలో క్యాడర్ స్ట్రెంగ్త్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ సిస్టమ్ పనిచేయడానికి కావాల్సినటువంటి స్టాఫ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి. చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డిప్యుటేషన్ ఫ్రమ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, అలానే సూపరింటెండెంట్ ఇంజనీర్లు 2 పోస్టులు ఉంటాయి. డిప్యుటేషన్ ఫ్రమ్ వాటర్ నీటిపారుదల శాఖ నుంచి ఇస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఒక 3 పనిచేస్తారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేదా అసిస్టెంట్ ఇంజనీర్లు 10 మందిని అపాయింట్ చేసే అవకాశం ఉంది. అకౌంట్స్ ఆఫీసర్స్ 3 పనిచేస్తారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మరొకరు పనిచేస్తారు. అంటే వీళ్ళందరినీ బహుశా ఈ అకౌంట్స్ ఆఫీసర్స్ని బయట నుంచి తీసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రమ్ ద మార్కెట్ అని చెప్పని అన్నారు. మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు. మిగతా ఇక్కడ
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని కూడా అడిషనల్ డైరెక్టర్ ఫ్రమ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మార్కెట్, అది కూడా ఓపెన్గా అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్టు. మిగతావన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళే ఇందులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్టాఫింగ్ ప్యాటర్న్ ఇదంతా కూడా ఒక క్లియర్గా ఇచ్చినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అంశం ఇది. సో ఈ జీవో రిలీజ్ అవుతున్నటువంటి క్షణంలోనే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనకచర్ల లాకులో ఉన్నటువంటి ప్రదేశాన్ని ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించింది. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులపైన అక్కడ అధ్యయనం చేశారు, సమాచార సేకరణ చేశారు, స్థానిక అధికారులను కూడా ఇందులో భాగస్వాములు చేశారు, వాళ్ళ నుంచి వివరాలను సేకరించారు. రాబోయే రోజుల్లో పోలవరం నుంచి వాటర్ సోర్స్ని కనుక బనకచర్ల వరకు తీసుకొస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కెపాసిటీ సరిపోతుందా, దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ఒక చివరి పాయింట్, రిజర్వాయర్గా పనిచేసేటువంటి చివరి పాయింట్ అవుతుంది. సో దీనిపైన ప్రత్యేక ఇది బనకచర్లకు వచ్చేటువంటి కాలువ, అక్కడ ఉన్నటువంటి లాకులు, ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా అధికారుల బృందం పరిశీలించింది. సో ఇంత ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి ఈ అంశం పైన ఎందుకు ఏపీ సీఎం అంత స్పెషల్గా ఫోకస్ పెట్టారు, అది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. గోదావరి బనకచర్ల డిస్టెన్స్ చూసినా లేదా గోదావరి బనకచర్లకు సంబంధించినటువంటి లింకేజ్ చూసినా ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఇది ఒక రూట్ మ్యాప్ పరంగా మనం చూస్తే కనుక దాదాపు 10 గంటలు 445 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చేటువంటి ఇది రోడ్ మ్యాప్. ఇది ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం రహదారి మార్గాన్ని సూచించేటువంటి మ్యాప్ మాత్రమే, వాటర్ రిసోర్స్ని సూచించేటువంటి మ్యాప్ కాదు. దీనికి అనుగుణంగా మనం డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ మీకు చూపిస్తున్నా. సో బనకచర్ల అనేది నల్లమల్ల ఫారెస్ట్కి యువతల వైపు కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రదేశం. ఇది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఆల్మోస్ట్ ఒక బార్డర్ లైన్ లాగా మనం ఇప్పుడు ఈ కొత్తగా డిజైన్ చేస్తున్నటువంటి కాలువల వ్యవస్థని రూపొందించాలని జలహారతి కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పోలవరం ఈ చివర ఉంది, పోలవరం నుంచి ఇక్కడ వరకు ఒక కెనాల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ కెనాల్ సిస్టమ్ను ఉపయోగించడం, కొత్తగా అవసరమైన చోట కాలువలు తవ్వడం, అవసరమైన చోట లిఫ్ట్ సిస్టమ్ని అమలు చేయడం. అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఈ ప్రాజెక్ట్లో తీసుకున్నటువంటి రూట్ మార్గం మొత్తం కూడా గ్రావిటీ ద్వారా నీటిపారుదల జరిగే విధంగానే ప్రణాళికలు చేశారు. కొన్ని చోట్ల ఎత్తైన ప్రదేశాలు వస్తున్న చోట మాత్రం లిఫ్ట్ సిస్టమ్ పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఇది గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డయాగ్రాము. దీనిలో ఈ లింక్ కెనాల్ని ఏ విధంగా డెవలప్ చేయబోతారు అనే దానికి సంబంధించినటువంటి ఎనాలిసిస్ ఇందులో మనకి కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక పోలవరం డ్యామ్ ప్రారంభమైనటువంటి గోదావరికి సంబంధించినటువంటి పోలవరం డ్యామ్ ఇక్కడ ప్రారంభం అనుకుంటే కనుక మనం ఉదాహరణకి ఇక్కడ నుంచి వరద నీటిని తీసుకొచ్చేటువంటి క్రమంలో గ్రావిటీగానే కృష్ణానది వరకు తరలించడానికి అవకాశం ఉంది. అంటే దాదాపు విజయవాడ దగ్గర వరకు కూడా గ్రావిటీగా ఇప్పుడు పవిత్ర సంగమం దగ్గర వచ్చి కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతున్నటువంటి ప్రాంతంలో చాలా గ్రావిటీ పైన ఇక్కడంతా కూడా వాటర్ సోర్స్ వస్తుంది. అయితే బనకచర్ల ప్రాజెక్ట్ ప్రకారం ఏంటంటే దీన్ని మరింత ఎగువకి వైకుంఠపురం పైన బ్రిడ్జ్ ఉన్నటువంటి ప్రదేశం వరకు తీసుకెళ్లి చివరికి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్కి కనెక్ట్ చేసే విధంగా ఈ ప్రణాళికని రూపొందించారు. ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా గ్రావిటీ ద్వారా జరిగేటువంటి ప్రవాహ తీరుని వివరించేటువంటి అంశాలు. ఇది నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్కి మెయిన్ ఛానల్కి సంబంధించినటువంటి లింకేజ్. అక్కడ వరకు వెళ్ళేటువంటి చోట్ల 1, 2, 3, 4, 5 చోట్ల లిఫ్ట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లిఫ్ట్ల ద్వారా స్వల్పంగా అంటే కొద్దిపాటి ఎత్తిపోతల ద్వారానే వరద నీటిని సురక్షితంగా కృష్ణానది నుంచి ఉండేటువంటి రైట్ బ్యాంక్ కెనాల్ అంటే నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్లోకి ఆ నీటిని మళ్లించవచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఇవన్నీ కూడా డిస్టెన్స్ రఫ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇవి జస్ట్ ఒక డయాగ్రామ్ గానే మనం దీన్ని చూడాలి. సో ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇక్కడ బొల్లాపల్లి ప్రాజెక్ట్, బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గరికి ఈ వాటర్ సోర్స్ అంతా కూడా నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గరికి చేరుతుంది. అక్కడి నుంచి కూడా గ్రావిటీ ద్వారా మళ్ళీ ప్రపోజ్డ్ బొల్లాపల్లి ఈ రిజర్వాయర్ని కాస్త ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ అన్నీ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోదావరి నుంచి కృష్ణానదికి వచ్చేటువంటి కాలువలను కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి వరద నీటి అవసరాల సైజుకు తగ్గట్టుగా, వాటి పరిమాణానికి తగ్గట్టుగా దీన్ని విస్తరించే విధంగా కాలువలు, అదే లింక్ కెనాల్లో ఉన్నటువంటి మేజర్ హర్డిల్ ఏంటంటే ఈ లింక్ సిస్టంలో ఉన్నటువంటి మేజర్ అంశం కాలువల విస్తరణ, అక్కడక్కడ లిఫ్ట్లని పెట్టడం. కొత్తగా ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థలు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న కాలువలను విస్తరించడం, కొత్తగా ఏర్పాటు చేసేటువంటి మొత్తం ప్రాజెక్టులో 30 to 40% మాత్రమే ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో ఆ లెక్కను చూస్తే బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మళ్ళీ గ్రావిటీ ద్వారా లిఫ్ట్ల ద్వారా, అదే విధంగా గ్రావిటీ లిఫ్ట్లు, ఇక్కడ ఒక 3 లిఫ్ట్లు ఇక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్రాంతంలో. అంటే బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి
నేరుగా ఇది బనకచెర్లకి తీసుకెళ్లేటువంటి మార్గం. బనకచెర్లకు వెళ్ళేసరికి ఆ టన్నెల్ సిస్టమ్ కూడా మధ్యలో ఉపయోగిస్తున్నారు. లిఫ్ట్, గ్రావిటీ ఇది మొత్తం టన్నెల్లో నుంచి వెళ్ళేటువంటి మార్గం అన్నమాట. ఇక్కడ ఒక 2 చోట్ల టన్నెల్ని ఏర్పాటు చేయాల్సినటువంటిది. ఫైనల్గా ఇది బనకచెర్ల లింక్ దగ్గర ఏర్పాటు అవుతుంది. సో ఈ విధంగా గోదావరి నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వరద నీరు సముద్రంలో కలుస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 100 ఏళ్ల ట్రాక్ రికార్డుని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సేకరించింది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున గోదావరిలో వృధాగా నీరు కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వరద నీటి సద్వినియోగం కోసం ఈ ప్రాజెక్టుని రూపొందించినట్టుగా చెప్తే, అందుకనే దీన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ కింద కేటగరైజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది కూడా 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టేటువంటి పెట్టుబడుల ద్వారానే దీన్ని సేకరించాలని మొత్తం మీద 80,000 కోట్ల రూపాయలు అంచనా వేసింది. ప్రాథమికమైనటువంటి అంచనా 80,000 కోట్ల రూపాయల సేకరణకు సంబంధించి కూడా రూట్ మ్యాప్, అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సాయం చాలా తక్కువ శాతం ఉంటుంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కింద ఏదైనా అవకాశం ఉంటే కనుక కేంద్రం నుంచి సహకారం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం మార్కెట్లో ఉన్నటువంటి బహిరంగ రుణాలు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అంతర్జాతీయ జాతీయ బ్యాంకుల ద్వారా దీనికి అవసరమయ్యేటువంటి నిధులను సేకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకి నీటి కరువు ఎక్కువగా ఉంది. వెనుకబడినటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కూడా ఇవే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలవరం నుంచి వరద నీటిని కనుక బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా, ఈ లింక్ ప్రాజెక్టు ద్వారా సేకరించగలిగితే చాలా వరకు సాగునీరు సమస్యలతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని వినియోగించేటువంటి అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో ఒక మొదటి అడుగుగా, ఇప్పటివరకు ప్రణాళికలపైన చర్చలు మాత్రమే జరిగినాయి. మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటైంది జలహారతి కార్పొరేషన్ రూపంలో. సో దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీ మరింత వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దశల వారీగా నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టు కాబట్టి మొదట లింక్ అక్కడ పోలవరం దగ్గర నుంచి విజయవాడ ఎగువన, అంటే వైకుంఠపురం దరిదాపుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకి గోదావరి నీటిని తరలించడమే మొదటి లింక్గా భావిస్తున్నారు. అక్కడ నుంచి బొల్లాపల్లికి రెండవది, బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు మూడవది. అంటే మొత్తాన్ని కూడా ప్యారలల్గా పనులు మొదలుపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా వచ్చేటువంటి వనరులు, మరోవైపు రాష్ట్రం ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కార్యాచరణను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టుని ఎన్ని దశలుగా విభజించాలి, ఎన్ని ప్యాకేజీలుగా పనులు ప్రారంభించాలనే అంశం పైన కూడా ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే జలహారతి కార్పొరేషన్ వర్కౌట్ చేయబోతుంది. దీని సమగ్రమైనటువంటి డిపిఆర్ను రూపొందించిన తర్వాత పనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కనుక కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా సస్యశ్యామలం అవడానికి అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.